నుంచి ఒక సమాచారం అందుతుంది. ఇదే బాటలో కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి స్పీకర్ మరోసారి నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీకి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ పెద్దలు కలిసేందుకు ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశిస్తున్నారు, త్వరలో రాజీనామా చేయబోతున్నారు అన్నట్టు వార్తలు చాలా కీలకంగా పోతున్నాయి. ఒకవేళ రాజీనామా చేస్తే ఏ ఫార్మాట్లో చేయబోతున్నారు చాలా కీలకంగా పోతుంది. సో ఇదే జరిగితే కనుక ఉప ఎన్నికలు రాబోతున్నట్లు మనం అనుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొన్న ఒక ఉప ఎన్నిక జరిగింది, మరొక ఉప ఎన్నిక రాబోతుంది అనుకోవచ్చా? చాలా రోజుల నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి వార్తలు నిలుస్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్కి సంబంధించి ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ఏమైనా సమాచారం ఉందా? సో ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో స్పీకర్ ఇంతకీ దానం నాగేందర్కు నోటీసులు పంపించారు వివరణ ఇచ్చేందుకు? రైట్ రాజశేఖర్, ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉంది. వారికి సంబంధించి కూడా వేటు వేయాలంటూ కూడా, అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ 8 మందికి సంబంధించి కూడా ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలో విచారణ కొనసాగుతుంది. ఇక్కడ స్పీకర్ కార్యాలయంలో సంబంధించి కూడా వారికి క్రాస్ ఎగ్జామినింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి కూడా వాళ్ళు స్పీకర్ పంపించిన నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఇక మరోవైపు వీరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వార్తలు అయితే వినిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ప్రత్యేకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించి ఆయన ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీ ఫామ్ ఎమ్మెల్యేగా
ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇదే అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా దానం నాగేందర్ పైన అంటే ప్రథమంగా అంటే ఫస్ట్ ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఆయన కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది కాబట్టి వీటిని ఆధారంగా సుప్రీంకోర్టుని అందజేయడం జరిగింది. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఖైరతాబాద్ కి సంబంధించి కూడా ఉప ఎన్నిక రాబోతున్నట్టుగా దానం నాగేందర్ సంబంధించి కూడా పార్టీకి నుంచి రాజీనామా చేయబోతున్నట్టుగా ఎమ్మెల్యేకి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే చక్కర్లు కొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపుల ఆ కేసుకు సంబంధించి స్పీడప్ అయింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మొన్న స్పీకర్ కార్యాలయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. త్వరగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇక మరోసారి ఈ రోజు దానం నాగేందర్ కి మరోసారి నోటీసులు స్పీకర్ కార్యాలయం నుంచి పంపింది. దీనిపైన కూడా ఆయన స్పష్టత ఇవ్వాలి, దీనిపైన రిప్లై ఇవ్వాలి. ఈ రోజు సాయంత్రానికి సంబంధించి కూడా ఆదేశించారు. మరోవైపు ఆయన ఢిల్లీకి కూడా ఏదైతే సస్పెన్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ స్టేజ్ లో విచారణ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఏవైతే నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళడం పైన కూడా చర్చ జరుగుతాయి. ఎందుకంటే ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా హైకమాండ్ తో చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ తీసుకొని స్పీకర్ ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా ఒక వార్తలు వినిపిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఢిల్లీలో అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇక వారితో మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే రాజీనామా తర్వాత మరోసారి ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి అక్కడ గెలిస్తే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన షరతు పెట్టినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రాజీనామాకు సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి కూడా దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారు. ఖైరతాబాద్ కి సంబంధించిన ఉప ఎన్నిక రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటే 6 ఏళ్ల వరకు మరో ఎన్నికల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. కాబట్టి రాజీనామా చేసి ఉప ఎన్నికలు మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగాలని కూడా దానం నాగేందర్ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఒకవైపు 6 ఏళ్ల నిబంధన, మరోవైపు మంత్రి పదవికి సంబంధించి కావచ్చు, ఈ అంశాలన్నింటి కూడా ఆయన బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాలను ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చించి తన మంత్రి పదవా లేదంటే ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు ఇక ఆయన ఏం అడగబోతున్నారు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా ఆయన మంత్రి పదవి అడుగుతా ఉన్నారు. ఇక మరోసారి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఏదైతే మంత్రి పదవికి తీసుకోవాలన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు సంబంధించి అధిష్టాన పెద్దలతో ఇదే డిమాండ్ అక్కడ పెట్టి మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఈ రాజీనామా నిర్ణయానికి సంబంధించి మంత్రి పదవికి క్లారిటీ తీసుకున్న తర్వాత రాజీనామాకు సంబంధించి కూడా దానం నాగేందర్ ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ రోజు సంబంధించి ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత ఇక స్పీకర్ రాజీనామాకు చేసేందుకు సిద్ధమవుతారు. ఇప్పటికే హైకమాండ్ కి సంబంధించి దానం నాగేందర్ సంబంధించిన షరతులను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, మంత్రి పదవి ఇస్తారా, రాజీనామాకు సంబంధించి ఇలా ముందుకెళ్తారా మరి కాసేపు రాత్రి కల్లా కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.